SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. G7 శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఇటలీ ఆహ్వానం. నా రాజీనామా సిద్ధం, సీఎం రేవంత్ కూడా చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. హరీష్ రావు. బారాసా పనైపోయిందన్న హరీష్ రావు రాజీనామా డ్రావా. మంత్రి కోమటిరెడ్డి. పేదవాడెవరో పెత్తందారెవరో ప్రజలు ఆలోచించుకోవాలి. బీటెక్ రవి. జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే G7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆహ్వానించారు. శుక్రవారం ఆమెతో మాట్లాడిన మోదీ ఈ ఆహ్వానానికి కృతజ్ఞతలు తెలిపారు. G20 కూటమి సదస్సులో తీసుకున్న నిర్ణయాలను ముందుకు తీసుకెళ్లడంపై చర్చించినట్లు ఆయన ఎక్స్లో తెలిపారు. జూన్ 4న వెల్లడి కాబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో మోదీ గెలుపుపై విదేశాలు నమ్మకంతో ఉన్నాయన్న విషయాన్ని తాజా ఆహ్వానం చాటుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రముఖ నటుడు గోరఖ్పూర్ బీజేపీ అభ్యర్థి రవికిషన్ తన తండ్రి అంటూ జూనియర్ నటి షినోవాసోని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తేల్చేందుకు DNA పరీక్ష చేయించాలంటూ ఇటీవల ముంబై కోర్టుని ఆశ్రయించారు. అయితే ఆమె అభ్యర్థనను తోసిపుచ్చింది. రవికిషన్ తన భర్తాన్ని కొద్ది రోజుల క్రితం షినోవా తల్లి అపర్ణ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. హామీలు అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించిందని మాజీ మంత్రి భారత నేత హరీష్ రావు విమర్శించారు. తన రాజీనామా పత్రాన్ని గన్ పార్క్లోని అమరవీరుల స్థూపం వద్ద మేధావులకిచ్చి మాట్లాడారు. బాండ్ పేపర్లు సోనియా గాంధీ పేరిట లేఖ ఇచ్చి సీఎం మాట తప్పారన్నారు. బాండ్లకు కాలం చెల్లిందని ఇప్పుడు దేవుడిపై ప్రమాణాలు చేస్తున్నారని తెలిపారు. నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే అడుగుతా ఉన్నాను, నిజంగా మీరు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేసేది నిజమైతే గన్ పార్క్ దగ్గరికి రండి. ఈ గన్ పార్క్ దగ్గర అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. మేధావుల చేతుల్లో లేదా ఇక్కడున్న జర్నలిస్టుల చేతుల్లో మీ రాజీనామా నా రాజీనామా కూడా పెడదాం. ఆగస్టు 15లోగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లో అమలు చేస్తామన్నాయి. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ గారికి ఇవ్వండి. నేను మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యను అని ఇప్పటికే స్పష్టంగా చెప్పాను. ఒకవేళ 6 గ్యారంటీలు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. మీరు దేవుడి మీద ప్రమాణం చేసి ఒట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు? మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే. బారాసా ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా సవాళ్లపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో బారాసా దుకాణం బంద్ అయిందని, హరీష్ రావు రాజీనామా డ్రామా ఆడుతున్నారని మంత్రి విమర్శించారు. నిజంగా రైతులపై ప్రేమ ఉంటే హరీష్ రావు రాజీనామా లేఖను స్పీకర్కి ఇవ్వనన్నారు. పార్టీ అధ్యక్షుడు అన్నట్టు, లేకపోతే పార్టీలో పెద్ద లీడర్ అన్నట్టు 5 ఏళ్ళు 10 ఏళ్ళ అధికారం ఉంటే ఈయన ఒక మామూలు ఎమ్మెల్యే తప్ప కేసీఆర్ తప్ప ఇవ్వంది నడవలే, కలుతుంది. ఆఖరి సంతోష్ రావంతది కూడా నడవలేనా ఈ జన్మలయ్య. నీ పార్టీ జూన్ 3, 4కి వెళ్ళి దుకాణం బంద్ అవుతుంది. 16 సీట్లలో ఎక్కడ డిపాజిట్ వస్తలేదు. నువ్వు ఎమ్మెల్యే గెలుచుకోవడం కష్టం అని చెప్పి ఈయన నాటకాలు ఆడటానికి మళ్ళొక్కసారి ఇవాళ రాజీనామా పత్రం అని చెప్పి ఆ లెటర్ తీసుకొచ్చిన తర్వాత ఆ లేఖ చూస్తే నాకే నవ్వు రావడం కాదు, ప్రజలందరూ కూడా అనుకుంటారు వీడు మళ్ళా జోకర్ చేసి మళ్ళా అనుకుంటాము. ఆ రోజు అగ్గిపేట దొరకలేక ఆత్మహత్య చేసుకోలేదో, నిజంగా అగ్గిపేట దొరకలేదేమో అనుకుంటు. కానీ ఇవాళ రాజీనామా ప్రొఫామాలో రాసుకొచ్చి రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే వేదేదో రాసుకొచ్చి అవన్నీ మాకు తెలుసు. అన్ని ఇంప్లిమెంట్ చేస్తాం 5 చేసినాం, మిగిలిన కూడా చేస్తామని తెలుసు మాకు. మీ చరిత్రన మీ కుటుంబమే, నీ పార్టీనే మోసాల పార్టీ, అవినీతి పార్టీ. ఇవాళ ప్రొఫామాలు ఎన్ని నువ్వు రాజీనామా పత్రాన్ని తీసుకొచ్చి మళ్ళా జోకర్ అయినావు. అందుకనే కాంగ్రెస్ పార్టీని విమర్శించడం మానం. తెలంగాణ ఇస్తా అంటే ఇచ్చినాం. ఆగస్టు 15 మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. అలా మంత్రివర్గంలో సభ్యునిగా మా ఎమ్మెల్యేలు మేమందరం కూడా రైతులకు మాటిస్తున్నాం. ఈ డ్రామారావు మాటలు మళ్ళొక్కసారి ఇవాళ మోసం అని తెలిసిపోయింది కదా. నిజంగా రైతుల ప్రేమ ఉంటే నీదేం డ్రామా? కనీసం మెదక్లో డిపాజిట్ తెచ్చుకోవాలి. రైతుల కోసం నేనేదో మునగాన్ని ముఖ్యమంత్రి గారితో ఛాలెంజ్ చేస్తాను చెప్పుకుంటానుక. నీ మెదక్లో డిపాజిట్ తెచ్చుకో దమ్ముంటే. మెదక్ సీటు కూడా ఓడిపోతుంది. 13, 14 కాంగ్రెస్కి వస్తున్నాం. ఇక ఆయన కట్టబట్టుకొని బయలుదేరిండి. ఆయన
అధికారంలో ఉన్నప్పుడే ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రాలే. 4 నెలల్లో ఎన్నిసార్లు సెక్రటరియట్కి వచ్చిందంటే నా 15 నెలల 4 నెలల మా ముఖ్యమంత్రి గారు వచ్చిన దాంట్లో 10% సార్లు కూడా రాలే. మొత్తం 5-10 సార్లు రాలే. మా ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఉంటే 3 నెలల్లో 60 రోజులు 60 సార్లు వచ్చింది సెక్రటరియట్కి. అందరిని కలిసేవారు. అపాయింట్మెంట్ లేదు, సెక్యూరిటీ లేదు, ఎవరిని చెక్ చేసేది. ఈయన దగ్గర హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ పోతే ఒక హోమ్ గార్డ్ కట్ట తీసుకొని వెంట పడితే 120 కిలోల సీట్ల రివర్స్ తీసుకొని వెళ్ళిపోయాడు. హోమ్ మినిస్టర్నే బయటికి వెళ్ళగొట్టిన నియంత్రిత పాలన. ఇక డివైడ్ పోతుంది. పార్టీ June 4th దుకాణం బంద్ అవుతుంది కాబట్టి ఎటు పోవాలన్నా, ముంబై పోవాలన్నా, దుబాయ్ పోవాలన్నా, ఎక్కడ దాచుకోవాలన్నా అని ఆ మెంటల్ ప్రతిపాదనలో ఇవాళ రాజీనామా పత్రం, ఆ పత్రం పేజీన్నర ఉన్నది. పేజీన్నర కాదు ఉండేది హరీష్ రావు, 1.5 లైనే ఉంటుంది. అది నేనే చెప్తున్నా 5 సార్లు ఎమ్మెల్యే 1.5 లైనే ఉంటుంది. ఒక్క వర్డ్ కూడా అటు ఇటు పోవద్దు. ఆ లైన్ రాస్తే మా బుక్లో ఉంటుంది. 1.5 పేజ్ ఎక్కడ, 1.5 లైనే రాయాలి. ఒక వర్డ్ ఎక్కువ రాసినా యాక్సెప్ట్ కాదు. చెప్తున్నా కదా, అగ్గిపెట్టే డ్రామా మళ్ళీ పెట్టిండు. అందుకనే ఒక జోకర్ అయిపోయిండు. ఆంధ్రప్రదేశ్లో పెత్తందారులకు అసలైన ప్రతినిధి సీఎం జగనేనని తెలుగుదేశం పార్టీ నేత, ఆ పార్టీ పులివెందుల అభ్యర్థి బీటెక్ రవి విమర్శించారు. ఎక్కడికెళ్లినా పేదలకు పెత్తందారులకు మధ్య పోరాటం జరుగుతుందని ఆయన ఉదరగొడుతున్నారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నిక అఫిడవిట్లో సుమారు 750 కోట్ల ఆస్తులు ఉన్నట్లు జగన్ పేర్కొన్నారని, ఆయనపై పోటీ చేస్తున్న తన ఆస్తి దాదాపు 80 లక్షలు మాత్రమేనని బీటెక్ రవి తెలిపారు. దీన్ని బట్టి పేదవాడెవరో పెత్తందారెవరో పులివెందుల ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. ఇటువంటి క్యాప్షన్ మొత్తం అంటే ఎక్కడ చూసినా పోస్టర్స్లో పేదవాడికి పెత్తందారుడుకు పోటీ అన్నట్టు, అంటే తెలుగుదేశం వాళ్ళు వచ్చేసి పెత్తందారులు అయినట్లు, ఆయన పేదవాడికి రిప్రజెంటేటివ్ అయినట్టు ఆయన మాట్లాడడం జరిగింది. అసలు రాష్ట్రంలో ఉండే పెత్తందారి వాళ్ళకే వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఒక రిప్రజెంటేటర్గా ఉంటూ ఆయన పేదవాడి సైడ్ ఉన్నట్లు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఆయన అఫీషియల్ అఫిడవిట్ 750 కోట్లు దాదాపు ఉంది. ఆయన మీద పోటీ చేస్తున్న నా అఫిడవిట్ అంతా కూడా 70-80 లక్షల్లోనే ఉంది. అంటే ఇప్పుడు ఆయన ప్రకారమే ఆయన చెప్పినట్లుగానే, అంటే ఇక్కడ పేదవాడెవరు వచ్చేసి పెత్తందారుడు ఎవరు ఒక్కసారి పులివెందుల ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయండి. ఆయన ఏం చెప్పాడు, పేదవాడి సైడ్ ఉండమన్నాడు. అంటే నిన్న ఆయన నామినేషన్ వేసిన సందర్భంగా చూపించిన ప్రకారం ఇక్కడ పేదవాడు వచ్చేసి బీటెక్ రవి, తర్వాత పెత్తందారుడు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి కాదా. కాబట్టి పులివెందుల ప్రజలంతా ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పాడో ఆ ప్రకారమే చేయమని కూడా నేను పులివెందుల ప్రజలను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో మాట్లాడుతూ చాలా అసభ్యకరంగా, చాలా నీచంగా లాస్ట్కు వాళ్ళ చెల్లెళ్ళు ఏ చీర ధరించారు, వాళ్ళ చెల్లెళ్ళు వచ్చేసి బట్టలు కట్టుకునే విధానంపై కూడా మాట్లాడడం అనేది ఆయన ఏ స్థాయికి దిగజారాడో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోండి. అసలు ఈ ప్రకారము పచ్చ చీర కట్టుకున్న వాళ్ళంతా కూడా ఆ రకంగా ఆయన మాట్లాడితే మీరు ఇంటికి వెళ్ళి భారతమ్మ గారి వార్డ్రోబ్ చెక్ చేయండి. ఆమెకు అసలు పచ్చ చీరలు కానీ పచ్చ డ్రెస్సులు ఉన్నాయా లేదా అని ఒకసారి జగన్మోహన్ రెడ్డిని చెక్ చేసుకో. ఒకవేళ మీరు నిజంగా వార్డ్రోబ్ చెక్ చేసుకొని పచ్చ చీరలు ఉంటే అవన్నీ కూడా ఇంటి బయటికి గెంటేస్తారా? మరి మీరు వివేకానంద రెడ్డి రెండో పెళ్లి జరగలేదా అని పులివెందుల నుంచి మాట్లాడడం అసలు ఎంత సిగ్గుచేటుగా ఉందంటే ఇది. ఆయన 2017లో వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్సీగా పోటీ చేశారు. ఆ పోటీ చేసే టయానికే ఈ రెండో పెళ్లి విషయము ఇది అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అన్నీ తెలిసి కూడా మీరు అప్పుడు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు కదా, అప్పుడు కనపరాలేదా? అంటే ఇప్పుడు మర్డర్ జరిగే ఆ కేసులో ఆ కేసు మీ మీదకి వస్తానే అప్పుడు వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్ను అసాసినేట్ చేసేదానికి, అంటే 2017లో ఉన్నప్పుడే తెలిసి ఈ స్టోరీ అంతా. కానీ ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ఇది. ఇంకోటి ఏంటంటే పులివెందులకు వచ్చినప్పుడు కూడా 2 రోజుల ముందు ప్లాస్టర్ లేదు. 27న పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలో శ్రీ వరుణ్ తేజ్ గారి ఎన్నికల ప్రచారం. మిత్రులందరికీ కూడా ధన్యవాదములు. ఇవాళ ఇక్కడ మనం దేనికి కలుస్తున్నామంటే రేపు మన మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో మద్దతుగా మెగా ప్రిన్స్ నాగబాబు గారి అబ్బాయి వరుణ్ తేజ్ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రచారం చేయడానికి వస్తున్నారు. రేపు గొల్లప్రోలు రూరల్లో ప్రచారం చేస్తారు. 3:30కి మధ్యాహ్నం తాటిపత్రి జంక్షన్లో మీటింగ్ ఉంటుందండి. అక్కడి నుంచి రోడ్ షోగా పోయి మన వన్నేపూడిలో మీదుగా పోతాం రోడ్ షో. మళ్ళా కొడవల్లో మీటింగ్ ఉంటుందండి. ఆ మీటింగ్ తర్వాత మళ్ళా చందుర్తి మీదుగా వెళ్ళి ఫైనల్గా దుర్గాడలో
పబ్లిక్ మీటింగ్ అండి. సో రేపు మా జన సైనికులకి, వీర మహిళలకి, తెలుగుదేశం తమ్ముళ్ళకి, వాళ్ళ శ్రేణులకి, అలాగే బీజేపీ శ్రేణులకి, వాళ్ళ నాయకులకి, అలాగే గొల్లప్రోలు టౌను, గొల్లప్రోలు మండలం రూరల్ ప్రజలకి, పిఠాపురం ప్రజానీకానికి అందరికి కూడా ఈ మీటింగ్స్లో కానీ రోడ్ షోలో కానీ పెద్ద సంఖ్యలో పాల్గొని వీటిని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ, వైసీపీ నేతలకు జనసేన నేత నాగబాబు వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ని ఓడించేందుకు ఎంతమంది వస్తారో రావాలని సవాల్ విసిరారు. పిఠాపురం ప్రజలు కూడా వైసీపీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గుండాల్ని పంపితే ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని వ్యాఖ్యానించారు. ఆయన ఓడించాలని పంపించారు. కొత్తగా మాకు స్థానికులు ఇన్ఫర్మేషన్ ఏంటంటే మిథున్ రెడ్డి వల్ల కూడా కావట్లేదు. సో కడప నుంచి కొంతమంది గూండాలని, కొంతమంది రౌడీలని పిఠాపురానికి పంపించినట్టు మాకు సమాచారం వచ్చింది. సో మీరు ఎంతమంది వస్తారో రండి, ఇక్కడ మేము రెడీగా ఉన్నాం, మా పిఠాపురం ప్రజలు రెడీగా ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం ఉందో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం ఉంది. పంపించండి, ఎంతమంది పంపిస్తారు గూండాలు. ఇక్కడ వాళ్ళు ఎలా ఫేస్ చేయాలో మా మెకానిజం మాకుంది, మా పిఠాపురం ప్రజల సపోర్ట్ మాకుంది. సో మీరు మర్యాదగా ఉంటే మేము మర్యాదగా ఉంటాం, మీరు దారి తప్పితే మాకు వేరే ఆప్షన్ లేదు. బీ కేర్ఫుల్. మంగళగిరి నియోజకవర్గం కృష్ణపాలెం గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఇప్పటికీ చిన్న రాష్ట్రం అయ్యాం, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి నేను సిద్ధంగా లేను, అందుకే అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని చెప్పాడు తల్లి. ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతి రాజధాని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడ వచ్చి శంకుస్థాపన కూడా చేశారు. రైతుల మేరు దాదాపు 33,000 ఎకరాల భూములు 5 కోట్ల ఆంధ్రుల కోసం ఇచ్చారు తల్లి. ఆనాడు ఆల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పారు తల్లి? జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పిస్తా, నేను బతిమలాడతా, రాజధాని ఇక్కడి నుంచి పోకుండా చేస్తానన్నారు తల్లి. కానీ కరెక్ట్ గా 2019లో వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 ముక్కలు ఆటలు ఆడతాం మొదలు పెట్టారు తల్లి. ఒక రాజధాని కట్టలేను, 3 రాజధానులు కడతాడంట తల్లి. కర్నూలులో ఒక వేయలెత్తలి, అమరావతిని సర్వనాశనం చేశారు. విశాఖపట్నంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా వీళ్ళు చేయలేత్తలి. అమ్మ 3 ముక్కల బిల్లకి మొదటి ఓటు వేసిన వ్యక్తి ఎవరో తెలుసా? మన శాసనసభ్యుడు కరకట్ట కమలాసన్ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు తల్లి. ఆయన వేశారు. అమ్మ ఆనాడు అమరావతికి పక్క నియోజకవర్గాల నుంచి కొంతమంది తోలుకొని వస్తుంటే ఇక్కడున్న దళిత రైతులు అడ్డం పడ్డారు. ఆనాడు మీరే తిరుగుబాటు చేశారు. ఇది మాకు సంబంధించిన విషయం, మీరెందుకు పక్క నియోజకవర్గాల నుంచి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? ఆనాడు ఏం చేశారు తల్లి? మాదిగా సోదరులపైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి సంఖ్యలేసి జైలుకి పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాడు మనకు అండగా నిలబడింది మీ లోకేష్ తల్లి. ఆ రైతుల్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసింది తెలుగుదేశం పార్టీ. దయచేసి ఇది మా మాదిగ సోదరులు కూడా గుర్తు పెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. అమ్మా ఈరోజు ఏ మొహం పెట్టుకుని కరకట్ట కమ్మలాసిన ఒక చెల్లమ్మని తొడుకుని వచ్చి మన ఓట్లు అడుగుతారు? వాళ్ళు మన నియోజకవర్గం చేసింది ఏంటి? మన గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. నేను యోగలం పాదయాత్ర చేసే వల్ల ఇక్కడ తిరిగా. డ్రైనేజ్ గురించి మీరు చెప్పారు. మన ఇంటి నీరెళ్ళి వేరే ఇంటి ముందర ఆగుతుంది, దానివల్ల పొద్దున్న లేచి వాళ్ళకి మనకి గొడవ. అమ్మా దీనికి శాశ్వతమైన సమస్య పరిష్కారానికి, ఈ సమస్య శాశ్వతంగా పరిష్కరించడానికి భూగర్భ డ్రైనేజ్ చేయాలి. ఆ భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత మీ లోకేష్. G7 శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఇటలీ ఆహ్వానం. నా రాజీనామా సిద్ధం, సీఎం రేవంత్ కూడా చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. హరీష్ రావు. బారాసా పనైపోయిందన్న హరీష్ రావు రాజీనామా డ్రావా. మంత్రి కోమటిరెడ్డి. పేదవాడెవరో పెత్తందారెవరో ప్రజలు ఆలోచించుకోవాలి. బీటెక్ రవి.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.